నీవు ముందు తెస్తేనే మా డాడీ కూడా తెచ్చారు. ముందు చేసింది నీవే గదా అనేసి అంది పూజ. సరే, ఇంతకీ ఇప్పుడేమంటావు? నీకిష్టమున్నా లేకపోయినా రాజేష్ నీకు కొత్త డాడీ అయిపోయాడు. రాజేష్ లాంటివాడు నీకు తండ్రి అవ్వటం నీ అదృష్టం. అంత మంచివాడిని ఇలా అంటే నీకు పుట్టగతులు ఉండవు. నీ కర్మ సరిగా లేకే నీకు బుద్ధులు పుట్టాయి. పెద్దంతరం చిన్నంతరం లేకుండా కన్నతల్లిని ఎదిరించి మాట్లాడటం గొప్ప అనుకోకు. నీకిష్టం లేకపోతే అలాగే ఏడువు. ఏడుపు ముఖం పెట్టుకొని ఉండు ఇంట్లో. ఏం చెప్పి చిన్నపిల్లని కూడా నమ్మించలేకపోయినందుకు, ఓడిపోయినందుకు ఉక్రోషము వచ్చి కోపంగా అని విసవిసా వెళ్ళిపోయింది అర్చన. కింద పెదవి కొరుక్కుంటూ కాసేపు నిలబడి తర్వాత నిర్లక్ష్యంగా తలెగరేసి వెళ్ళి పక్క మీద పడుకుంది పూజ. ఏమిటి పూజతో ఏదో వాదిస్తున్నావు? రాజేష్ బెడ్రూంలోకి వచ్చిన అర్చనని చూసి అడిగాడు. తల్లి కూతుర్లు ఘర్షణ వినిపించినా ఆ సమయంలో తను వెడితే పూజ అస్సలు మాట్లాడదేమోనని అతను వెళ్ళలేదు. ఏం లేదు, దూకుడుగా అంది అర్చన. అర్చన మాటల్లో దూకుడు, అర్చన ఆవేశంలో ఉందని గుర్తించి రాజేష్ ఇంకేమనలేదు. కాస్త ఆవేశం తగ్గాక, రాజేష్, ఈ పూజకి ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. దీన్నేం చేయాలో నాకేం అర్థం కావటం లేదు నిస్సహాయంగా అంది అర్చన. ఏమంటుంది? అసలు తన ప్రాబ్లం ఏమిటి? ఏమన్నా సరిగా చెప్పిందా? అని అన్నాడు. ఏం అడిగినా మింగేసేటట్టు చూస్తుంది. ఇంకా అడిగితే ఇక్కడ బాగాలేదు నాకు అంటుంది అని అంది. ఎందుకు బాగాలేదు అంటే జవాబు ఇవ్వదు. నేనే నీకు కొత్త డాడీ అంటే ఇష్టం లేదా అన్నాను. ఏమంది? నేనంటే ఇష్టం లేక అలా ఉంటుందా అని అడిగాడు. దాని అసలు గొడవ నీవంటే ఇష్టం లేక కాదు. దాని అసలు గొడవ నువ్వంటే ఇష్టం లేక కాదనుకుంటా. దాన్నిలా నేనిలా